మంగళగిరి గెలుపు కోసం వెయిటింగ్. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ పోటీ చేశారు. ఇది ఆయనకు రెండో దఫా పోలింగ్. ఓడిన చోటే గెలవాలనేది ఆయన పంతం. వాస్తవానికి ఎన్నికలకు ముందు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నా ఈసారి మాత్రం అలా కుదరదని నారా లోకేష్ తేల్చి చెప్పడం గమనార్హం. దీంతో నారా లోకేష్కు ఎన్నికలు పెద్ద పరీక్షగా మారాయి. పైగా నారా లోకేష్ ఇప్పుడు గెలిచి తీరాలి, లేకపోతే రెండు రకాలుగా ఇబ్బందులు టీడీపీని వెంటాడే అవకాశం ఉంది. ఆయన గెలుస్తారా లేదా అన్నది జూన్ 4వ తేదీన తెలియనున్నా ఆయన గెలుపుపై టీడీపీ భారీగానే ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో నారా లోకేష్ ఓడిపోయారు. అయినప్పటికీ మండలిలో ఆయనకు సభ్యత్వం ఉండడంతో అక్కడ తన వాయిస్ను రైజ్ చేశారు. 3 రాజధాని బిల్లుకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఎన్నికలకు కొద్ది మాసాల ముందు ఈ మండలి సభ్యత్వానికి కూడా సమయం చెల్లింది. దీంతో ఆయనకిప్పుడు రాజ్యాంగబద్ధమైన అధికారం అంటూ ఏమీ లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున బలమైన వాయిస్ వినిపించాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలి. ఇది ఒక కారణం. రెండోది, పార్టీ పగ్గాలు వచ్చే 5 ఏళ్లలో ఏ క్షణమైనా అప్పగించే అవకాశం ఉంది. చంద్రబాబు వయసు రీత్యా కావచ్చు, పార్టీకున్న ఆస్పిరేషన్స్ కావచ్చు. నారా లోకేష్కి వచ్చే 5 ఏళ్లలో ఖచ్చితంగా పార్టీ పగ్గాలు అప్పగించాలనే విధానంపై అయితే పార్టీలో చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన గెలిచి తీరాలి, లేకపోతే సీనియర్ల ముందు మరింత పలుచనవుతారు, లేదా వైసీపీ నేతలు మరింత గేలి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్కు ఎన్నికలు ఒక రకంగా అగ్ని పరీక్షని తలపిస్తున్నాయి. పార్టీ పగ్గాలు చేపట్టాలన్నా, తన గళాన్ని బలంగా వినిపించాలన్నా, పార్టీపై పట్టు పెంచుకోవాలన్నా, సీనియర్లు తన మాట వినాలన్నా కూడా నారా లోకేష్కు ఎన్నికలు అత్యంత కీలకంగా మారిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.